ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం. కీర్తనలు 3వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. ఆమేన్. ఈరోజు నిన్ను బాధించేవారు ఎక్కువగా ఉన్నారా? నిన్ను హింసించేవారు నీ చుట్టుపక్కలే ఉన్నారా? పనిగట్టుకుని కూర్చున్నా తప్పే, నించున్నా తప్పే అని నిన్ను పాయింట్ ఆఫ్ వ్యూ చేసి నిన్ను హింసిస్తున్నారా? మాటల చేతే కానీ క్రియల చేతే కానీ నిన్ను హింసిస్తున్నారు కదా. నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు కదా, ప్రభువా నేను ఏం తప్పు చేయకపోయినా, ఏమి మాట్లాడకపోయినా నన్ను బాధించేవారు విస్తరించి ఉన్నారు అని. నేను కాదు అని నీకు గట్టిగా అరిచి చెప్పాలన్నా కూడా చెప్పలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఇలా నేను కాదు, ఎందుకు నన్ను అంటున్నారు అని నిన్ను ప్రూవ్ చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? లెట్ బి, వదిలేసే. ఎంత నిన్ను అంటారో అంతగా దేవుడి ఆశీర్వాదం నీకుంటుంది. ఆ మాటల చేత నొప్పే, బాధే, గట్టిగా అరిచేయనంత కోపమే మనకు వస్తుంది. కానీ ఒక సందర్భం నేను చెప్పనా. ఒక తల్లి ఉంది, ఆ తల్లికి ఒకగానొక కుమారుడు. ఆ కుమారుడిని స్కూల్లో జాయిన్ చేసింది ఒక తల్లి. స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆ పిల్లవాడు కొంచెంగా పెద్దవాడు అవుతున్నప్పుడు ఆ పిల్లోడు సరిగ్గా చదవట్లేదు, సరిగ్గా తన మైండ్ ఎదగలేదు. అయితే అది ప్రిన్సిపల్ టీచర్స్ గమనించి లెటర్లో రాశారు. ఏమన్నా తెలుసా? నీ పిల్లవాడు వేస్ట్, నీ పిల్లవాడు చదవటానికే కానీ, ఇదిగో స్కూల్లో ఆడుకుంటానికే కానీ మిగతా పిల్లలతో పాటు నీ పిల్లవాడు సమానం కాదు. ఎందుకంటే నీ కుమారుడు అజ్ఞాని, నీ పిల్లవాడు అన్ఫిట్ అని మొత్తం లెటర్ రాసి ఆ బాబుకి ఇచ్చి, ఈ లెటర్ తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు అని చెప్పగానే ఆ లెటర్ ఆ కుమారుడు తీసుకువెళ్ళి తల్లికి ఇచ్చాడు. తల్లికి ఇస్తే తల్లి చదువుతుంది లెటర్ని. మొత్తం ప్రిన్సిపల్ ఏదైతే రాశాడో అది మొత్తం చదివింది. నీ పిల్లవాడు పనికిరాడు, నీ కుమారుడు వేస్ట్, నీ కుమారుడు జ్ఞానం లేనివాడు అని ఇంకా ఇష్టం వచ్చినట్టుగా రాసి ఇక్కడ నుండి స్కూల్కి పంపించొద్దు అని ప్రిన్సిపల్ చెప్పాడనమాట. అప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, అమ్మా ప్రిన్సిపల్ ఏం రాశాడు, ప్రిన్సిపల్ ఏమి రాశాడు అని. అప్పుడు తల్లి అంటుంది, నాన్న నువ్వు గ్రేట్ అంట, నువ్వు చాలా జ్ఞానవంతుడు అంట, నీ జ్ఞానానికి ఆ స్కూల్ సరిపోదంట అని తల్లి ఆ కుమారుడిలో ధైర్యం నింపిపోసింది. ఇంకా నువ్వు ఆ స్కూల్కి వెళ్ళకు నాన్న, నీకే నేను టీచర్గా ఉండి అంత గైడెన్స్ చేస్తాను, నీకే నేను అన్నీ చెప్తాను అని చెప్పి ఆ కుమారుణ్ణి తల్లి ధైర్యపరిచింది మాటల చేత. అనేకమైన మాటల చేత ఇలాగే నిన్ను హింసిస్తున్నారు కదా, కానీ ఆ తల్లి ఎలా తీసుకుందో తెలుసా? అవన్నీ నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకుంది. ఇప్పుడు ఈరోజు నిన్ను నిందించే వాళ్ళు కూడా నువ్వు గమనించుకో. ఏ మాట అయితే నీ చెవును పడుతుందో, ఏ మాట అయితే నిన్ను బాధ పెడుతుందో గట్టిగా అనుకో, అవన్నీ నాకు ఆశీర్వాదమే, అవన్నీ నాకు మేలే. ఎలా మేలవుతుందమ్మా అని నువ్వు మనసులో అనుకోవచ్చు. తిట్టిన అతన్ని, అనిన అతన్ని ఆ పిల్లవాడు ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? గొప్ప సైంటిస్ట్, ఒక బల్బు, ఒక కరెంటు. ఈరోజు మనం అనేకమైన గ్యాడ్జెట్స్ చూస్తున్నామంటే కేవలం థామస్ ఎడిసన్ వల్ల. ఎంత గొప్ప వ్యక్తి! అందరూ ఏమన్నారు? వేస్ట్ అన్నారు. అందరూ ఏమన్నారు? పనికిరాడు అన్నారు. నేను ఒకటే, ఎవరు ఎలా అయినా మాట్లాడచ్చు, ఎవరు ఎలా అయినా నిన్ను నిందించవచ్చు, కానీ నువ్వు దాన్ని ఎలా తీసుకుంటున్నావు?
అవి తీసుకుని గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నావా? లేదా ఆ మాటలు బట్టి ఇంకా నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకుని ఇంకా బలమైన ఆయుధంగా తయారవుతున్నావా అనేది డిపెండ్ మన మీదే ఉంటుంది. తీసుకోవటం మన ఆలోచనలోనే ఉంటుంది. అది నువ్వు ఎలా అయితే స్ట్రాంగ్గా తీసుకున్నావో, ఎలా అయితే పాజిటివ్గా తీసుకుంటున్నావో, తీసుకున్నప్పుడల్లా నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకున్నప్పుడల్లా ఇంకా దేవుడి సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు అది ఖచ్చితంగా దేవుడు నీకు ఆశీర్వాదంగానే మారుస్తాడు. అది ఖచ్చితంగా నీ మేలు కోసమే. ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా అది నా మేలుకే. ఇప్పుడు నేను నా తల కింద ఉంచొచ్చు, కానీ పైకి రేపు ఎత్తుతాడు దేవుడు. ఆమె ఈ మాటలు వింటున్న నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకో. దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఏ మాటలు కూడా నువ్వు పట్టించుకోవద్దు, వినొద్దు. వింటే నీ మనసు చెడిపోతుందంటే వినొద్దు. విన్నావా? దాన్ని ఆశీర్వాదంగా నీవు మలుచుకో, దాన్ని పాజిటివ్గా తీసుకో. అది నీ జీవితంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, గొప్పగల తండ్రి, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రం. ప్రభువా, నన్ను బాధించేవారు తండ్రి, నన్ను హింసించేవారు నిజమే నా చుట్టుపక్కలే ఉన్నారు ప్రభా. వారందరి మాటల చేత నేను ఎంత బయటకు వద్దామన్నా ప్రభా, నా హృదయం నాలో నలిగిపోతుంది, కుమిలిపోతుంది ప్రభా. నిజమే, ఈ వాగ్దానం విన్న దాన్ని బట్టి ప్రభా, నేను వింటున్న ప్రతి మాట నేను పాజిటివ్గా తీసుకుని తండ్రి, నాకు నేను ధైర్యం నింపుకుని ప్రభా, నేను ఆశీర్వాదం పొందుతాను. వింటున్న ప్రతి వారు కూడా తండ్రి, ఈ వాగ్దానం ఎవరైతే బాధతో కన్నీరుతో వింటున్నారో తండ్రి, వారి జీవితంలో మెండుగా ఆశీర్వాదాలు కుమ్మరించి వారిని ఘనతగా ఎచ్చి మీరు కృప చూపించి సహాయం దయచేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్.